యోగి ఆదిత్యనాథ్ అడ్డా యూపీలో మళ్లీ పేలిన తూట. చిన్నారిపై అత్యాచారం చేసిన కిరాతకుడి ఎలిమినేషన్. జస్ట్ 24 గంటల్లోనే నిందితుడి కథ ఎలా ముగించేశారు? జూన్ 5వ తేదీ ఉదయం 10 గంటల సమయం లక్నో ఆలంబాగ్ పోలీస్ స్టేషన్లో ఓ కేసు నమోదైంది. 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించగా ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్ గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి పరిస్థితి చూసి వైద్యులే వణికిపోయారు. నిమిషం ఆలస్యం చేయకుండా యూపీ పోలీసులు యాక్షన్లోకి దిగారు. అనేక బృందాలుగా విడిపోయి నరరూప రాక్షసుణ్ణి పట్టుకునేందుకు వేట ఆరంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన తర్వాత పోలీసులకు క్రిమినల్ ఆచూకీ తెలిసింది. ఆ రాక్షసుణ్ణి దీపక్ వర్మగా గుర్తించారు. ఆ తర్వాతే క్రైమ్ సీన్ మరో టర్న్ తీసుకుంది. పోలీసులను చూసిన దీపక్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులపైనే కాల్పులు జరిపాడు. ఆలంబాగ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, కారుపై బుల్లెట్లు తగిలాయి. ఇక ఆలంబాగ్ పోలీసులు అస్సలు ఆలస్యం చేయలేదు. వెంటనే దీపక్ పై కాల్పులు జరిపారు. అతనికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. 5 तारीख की प्रातः 3 से 3:30 के बीच में एक युवक जो सफेद रंग की होंडा एक्टिवा स्कूटी पर आता है और वो बच्ची को उसके पिता के पास से अगवा करके लिफ्ट तक लेके जाता है, जो घटनास्थल है। जैसे ही ये समझ में आया तो उसके बाद आगे के कैमरों में स्कूटी के नंबर की पहचान हुई, जिससे और मुखबिरों के माध्यम से ये जानकारी मिली कि अभियुक्त दीपक वर्मा पुत्र राधेश्याम वर्मा है, जो डीएसपी आशीष श्रीवास्तव షాకింగ్ విషయాలివే. నిందితులు దీపక్ వర్మ నుంచి ఘటనలో ఉపయోగించిన స్కూటీ, ఒక తుపాకీ, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకు ముందు కూడా నిందితుడు దీపక్ వర్మపై కేసు నమోదై ఉంది. ఆ కేసు విచారణ కొనసాగుతోంది. మరోవైపు బాధితురాలి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. ఈ దారుణానికి కారణమైన దీపక్ వర్మను ఎలిమినేట్ చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా ఇలాంటి టైంలోనే యోగి హెచ్చరిక ఒకటి వైరల్ అవుతోంది. రెండు 2023లో యూపీ అసెంబ్లీ సాక్షిగా క్రిమినల్స్ కు యోగి ఇచ్చిన వార్నింగ్ ఇది. ఆ మాటకొస్తే 2017లో పవర్లోకి రాకముందే యూపీలో గూండారాజును ఖతం చేస్తానని సంచలన ప్రకటన చేశారు. నాటి నుంచే మాఫియా గ్యాంగ్స్టర్ల పాలిట యమధర్మరాజుగా మారారు యోగి. వార్నింగ్స్ ఉండవు, నోటీసులు వెళ్లవు. క్రైమ్ చేశాడని కన్ఫర్మ్ అయితే చాలు బుల్డోజర్ ను యాక్షన్ లోకి దించేయడమే. నరక లోకంలో చేసిన తప్పులను లెక్కించి తగిన శిక్ష విధిస్తారని గరుడ పురాణంలో ఉంటుంది కదా. ఉత్తరప్రదేశ్ లోనూ అదే జరుగుతోంది. ఎవరిపై అయినా ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే వెంటనే వాడి క్రిమినల్ హిస్టరీ తవ్వితీస్తారు. దాన్ని బట్టే బుల్డోజర్ ను దించాలా లేక బుల్లెట్ దించాలా అనేది డిసైడ్ చేస్తారు. ఇది 2017లోనే మొదలైన యాక్షన్. నాటి నుంచి నేటి ఎన్కౌంటర్ వరకు క్రిమినల్స్ విషయంలో యోగి సర్కారు ఉక్కుపాదం ఎలా మోపిందో 8 ఏళ్ల గణాంకాలే చెబుతాయి. ఎనిమిది వేలకు పైగా ఎన్కౌంటర్లు, 80,000 మంది క్రిమినల్స్ అరెస్ట్, 4,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులు జప్తు, 14,000 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనం, 68 మాఫియా, 1,400 మంది ముఠా సభ్యులపై 700కు పైగా కేసులు నమోదు. సింపుల్ గా చెప్పాలంటే యూపీలో నేరాల సంఖ్య 85% తగ్గిపోయింది. 8 ఏళ్లలో యూపీలో యోగి మార్క్ యాక్షన్ ఇది. యోగి యూపీ సీఎం అయిన తర్వాత ఆ రాష్ట్ర పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. పొలిటికల్ పవర్ ను కూడా కాదని దూకుడుగా వెళ్లే ధైర్యాన్ని ఇచ్చారు. 8,000కు పైగా ఎన్కౌంటర్లు నిర్వహించారంటేనే పోలీసులకు యోగి ఎలాంటి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. 8,000 ఎన్కౌంటర్లలో 222 మంది కర్రుకట్టిన నేరస్తులు అంతమయ్యారు. అందులో దీపక్ నెంబర్ 223. ఈ దూకుడే మాఫియా గ్యాంగ్స్టర్ల వెన్నులో వణుకు పుట్టించింది. తర్వాత నేరస్తులు పోలీస్ స్టేషన్లలో లొంగిపోతున్న దృశ్యాలు యూపీలో సర్వసాధారణంగా మారాయి. ఈ 8 ఏళ్ల కాలంలో 80,000 మంది నేరస్తుల్ని కటకటాల వెనక్కి నెట్టారు. సుమారు 900 మందిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు.
ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అంటే క్రైమ్స్ కు క్యాపిటల్, ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రం. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలకు కేరాఫ్ గా నిలిచిన యూపీ కుంభమేళా వంటి ఆధ్యాత్మిక శోభ ప్రపంచాన్ని ఆకర్షించిందంటే అందుకు కారణం యోగి ఆదిత్యనాథే. ఈ మార్పు వెనుక యోగి తీసుకున్న నిర్ణయాలే ఉన్నాయి. 2017లో యోగి ఎంట్రీకి ముందు ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ 2 లక్షలకు పైగా అధికారుల కొరత ఎదుర్కొంది. ఇప్పుడు యూపీలో ఆ పరిస్థితి లేదు. పోలీస్ శాఖకు అవసరమైన నియామకాలు చేపట్టడమే కాక వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు యోగి. నేరాలు, ఘోరాలకు పాల్పడే వారిని, శాంతి భద్రతలను దెబ్బతీసే వారిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ఉక్కు పాదం మోపడం, సీసీటీవీల ఏర్పాటు వంటి అధునాతన నిఘా టెక్నిక్లు ఉపయోగించడం మంచి ఫలితాలు ఇచ్చాయి. తాజా ఎన్కౌంటర్ ద్వారా క్రైమ్ చేయాలనే ఆలోచన వచ్చినా బుల్లెట్ దిగడం ఖాయమనే మెసేజ్ పంపించారు. ఓవరాల్ గా ఒక్కటి మాత్రం నిజం, యూపీలో యోగి ఉన్నంతకాలం క్రిమినల్స్ ఆటలు సాగవు. ఒకవేళ తెగించి నేరం చేస్తే నరకానికి తత్కాల్ టికెట్ బుక్ చేసుకున్నట్లే.